అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేస్తామని, ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పెంచిన బస్ ఛార్జీల పేరుతో ఉన్న ఒక పథకాన్ని నీరుగార్చిందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నగేష్ ముదిరాజ్ తెలిపారు. ఈ రోజు నగేష్ ముదిరాజ్ ని రామ్నగర్లోని అతని నివాసంలో పోలీసులు హౌదారు చేశారు. సందర్భంగా నగేష్ మాట్లాడుతూ ఆర్టీసీకి 6,000 కోట్ల అప్పు ఉందని, దమ్ముంటే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం రేవంత్ వద్దకు నుంచి నిధులు తీసుకురావాలని నగేష్ ముదిరాజ్ సవాల్ విసిరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పెంచింది. అంతేగాని ఒక్కొక్క స్టాప్కు 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు ఇంత అన్యాయంగా విచ్చలవిడిగా దోచుకోవడమా? ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోల్చుకుంటున్నారు వీరు లాభాల విషయంలో. పొన్నం ప్రభాకర్ గారు దాదాపు 6,000 కోట్ల చిల్లర అయింది మీకు ప్రభుత్వం, మీ దగ్గర అప్పు. అది గుర్తుపెట్టుకోండి. ఆర్టీసీ లాభాలకు రావాలంటే తక్షణము పొన్నం ప్రభాకర్ నీకు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి 6,000 కోట్ల దాదాపు చిల్లర 6,000 కోట్లు తక్షణం ఇప్పించండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 44% ఇండియాలోనే ఏ గవర్నమెంట్ ఇవ్వలే, 44% వీళ్ళకి ఇచ్చింది బెనిఫిట్. కానీ నువ్వేం చేసినావు? 20% మించలేమన్నా. కాబట్టి అనేకమైన స్కీములు తీసుకొచ్చిండు. మీ అందరికీ తెలుసు, కార్గో, కొరియరు, పార్సల్ సర్వీస్. దీని ద్వారా ఆర్టీసీని ఒక ఉన్నతమైన సంస్థ హోదాకు తీసుకెళ్లిన ఘనత బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వానికి దక్కింది. కానీ మీరేం చేసిండ్రు? మొత్తం అప్పుల కూబిలో. అరే అంతవరకు ఎందుకండి? ప్రభుత్వంలో విలీనమని కేసీఆర్ గారు సంతకం చేసిర్రు. దాని మీద కూడా ఇప్పటికీ సమీక్ష నిర్వహించలే. ఆర్టీసీ మీద ఒక సమావేశం లేదు. వాళ్ళ కరుపులు కొడుతున్నారు మీరు. ఒక్క సంతకం ఆల్రెడీ కేసీఆర్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసే దద్దమ్మలు చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. కాబట్టి తక్షణము మేమేం అడిగినాము? మా ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు గారు, నగర ఎమ్మెల్యేలు మెమోరాండం సమర్పిస్తాము. అది హూందాగా మీ ఆర్టీసీ బస్సులోనే, మీ సంస్థ బస్సులోనే. దానికి ఓ పెద్ద చేసి పొద్దున్న తెల్లవారు నుంచి ఇప్పటిదాకా హౌస్ అరెస్టులు చేసి ఎక్కడిదక్కడ నిర్బంధాలు విధించి